హలో సహోదరులారా, మీరు బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. బైబిల్ అంతా మనం చదివాం. అసలు బైబిల్ చెప్పాలంటేనే ఎన్నెన్నో పుస్తకాలు ఎన్నెన్నో ఉన్నాయి, అన్ని గ్రంథాలు ఎన్నెన్నో మతాలు ఎన్నో. కానీ బైబిల్ ఎలాగ వచ్చింది, అసలు విషయం అది ఏంటి? అసలు యేసుప్రభు దేవుడు అని మనం నమ్ముతాను. ఎవరు కొడుకు? యేసుప్రభు తండ్రి ఎవరు? నీ ఫలానోళ్ళ తండ్రిని ఆయన చెప్పాడా? యేసుప్రభు తండ్రి ఎవరు తండ్రి అని చెప్పాడు, ఎవరు కొడుకునని చెప్పాడు? యేసుప్రభు ఎవరు? యేసుప్రభు తండ్రి ఎవరు? యెహోవా నా తండ్రి అన్నాడా? కొన్ని దగ్గరలో నీవు దైవ దూషణ చేస్తున్నావట కదంటే, అవును నేను చేయట్లేదు అంటాడు. నువ్వు దేవుని కుమారుడు అంటున్నావట అంటున్నావు కదంటే, మీరన్నట్టే అన్నాడు. అంటే దైవ కుమారుడును అన్నాడు. ఒక పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులై ఉన్నామని, నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని, అలా పరిశుద్ధంగా ఉంటూ అని చూపించాడు. ఈ పరిశుద్ధత ఎక్కడ ఉన్నది? అసలు దేవుడు పేరు ఏం పేరు? అసలు అది నాకు చెప్పాలి, తెలియాలి. యేసుప్రభు క్లియర్గా యెహోవా నా దేవుడు అన్నాడా? అనలేదు. అయితే ఒక్కటి వెనక్కి వెళ్దాం. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన కొడుకు అలా ఎంతోమంది 750 అలాగా 350 అలా బ్రతికారు. లాస్ట్కి అబ్రహం 170 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము 930, అబ్రహం గారు 170. అసలు దేవుడి గురించి తెలిసిందంటే అబ్రహం గారి నుంచి అందరికీ తెలుసు. అబ్రహం తండ్రి బొమ్మలు అమ్ముకునేవాడు, వ్యాపారం మామూలుగా. తెరేజ్ ఆయన తెరావు. అబ్రహం తండ్రి పేరు తెరావు. ఆయన దేవుడిని నమ్మినవాడా? ఆయన దేవుని వారసత్వమా ఏంటి? అసలుకి కాదు. తెరావు అబ్రహం దేవుడు పిలిచుకున్నాడు. అబ్రహాన్ని నువ్వు నా స్నేహితుడు అన్నాడు, పేరు పెట్టి పిలిచితను అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఒక ఏర్పాటు. ఈ అబ్రహాం 170 సంవత్సరాలు బ్రతికాడు. అంతకుముందు 950 సంవత్సరాలు బ్రతికారు. ఈ అబ్రహాం గారు మరి అక్కడి నుంచి ఏంటి? ఈ అబ్రహాం గారి నుంచి చరిత్ర వచ్చింది. ఇదంతా జెరూసలేమే. ఇదంతా అక్కడ జెరూసలేములో సొలొమోను మహారాజు ఈ దేవాలయం కట్టాడని, అది పడగొట్టేశారని, అక్కడ మౌంట్ టెంపుల్ వాళ్ళు కట్టారని, మసీద్ బలి కట్టారని మళ్ళీ పడగొట్టేస్తారు. మళ్ళీ ప్రభువు వచ్చేటప్పుడు తెలుసుకుంటుంది. అవన్నీ ఎన్నెన్నో నమ్మకాలు. ముస్లిమ్స్ కూడాను అక్కడ డొమా మసీద్ కట్టారు. డొమా మసీద్ అంటారు. దాని కిందని ఆ సైడు ఇశ్రాయేలులో గోడ పక్కన ప్రార్థన చేస్తారు. దేవుడు ఈ విధంగా తూర్పు నుంచి ఒలివ కొండ మీద నుంచి వస్తాడు బైబిల్లో ఉంటుంది. సరే, యెహోవా దేవుడిని యేసుప్రభు చెప్పాడా? చెప్పలేదు, ఎక్కడా లేదు. మరి యెహోవా దేవుడిని ఎలాగా? యెహోవా వీరని కొంతమంది 4 బొట్లు పెట్టుకుంటారు, వాళ్ళన్నీ నమ్ముతారు. అలాగే ఆర్సీఎం ఉంటాయి, వాళ్ళన్నీ బొట్లు అన్నీ మామూలుగా ఉంటాయి. క్రైస్తవులకి ఎందుకు కూడా? ముస్లిమ్స్ క్రైస్తవులకి ఎక్కువ శాతం బొట్లు ఉండవు. మరి ఇశ్రాయేలీలు ఎవరు? ఆ గోడ పక్కన ప్రార్థన చేసిన వాళ్ళు. మరి ముస్లిమ్స్ ఎవరు? ముస్లిమ్స్ ఇంకెవరో కాదు. అబ్రహాం గారికి 2 భార్యలు. ఒక భార్య పిల్లలు లేకపోవడం వల్ల సారాకి 90 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా పిల్లలు లేరు. అప్పుడు రెండో భార్య కావాలని హాగర్ని పెళ్లి చేసింది. హాగర్కి పిల్లలు పుట్టారు. అదే ఇస్మాయిల్. వాళ్ళే కదా పెద్దోళ్ళు. వాళ్ళ పిల్లలే ముస్లిమ్స్. ఈవిడ్ని మనం ఉంచుకోకూడదు, నా భర్తకి ఇది ఈమె కాదు అని ఈ సారా అంటే, వాళ్ళు ఇంకో దిశ వెళ్ళిపోయి వాళ్ళు క్లియర్గా యెహోవాని ఆత్మని యెహోవాని యెహోవా అన్నారు కాదు, కానీ ఇల్లు యెహోవాని తర్వాత ఉంది. కానీ మొదట్లోన ఆదికాండంలో చూసుకుంటే భూమి నిరాకారంగా ఉన్ను దేవుని ఆత్మ అగాధి జలముల పైన అల్లాడుచున్నది, అది పరిశుద్ధ ఆత్మ. అది దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు. ఎక్కడైనా యెహోవా అని పూర్తి లేదు. అక్కడ మోసే కూడాను అది ఇది ఖురాన్లో కూడా ఉంటుంది. మోసే పేరు అంతా మొత్తం చరిత్ర అంతా అందులో దావీదు అంటారు, అంటే దావీద్కి అందులో ఉంది. ఏసా అంటే ఏసుతో ప్రభు దేవునితో తోడై ఉండును, వచ్చి వెళ్తాడని ఉంది. నువ్వు అన్ని పేర్లు ఖురాన్లో ఉంటాను, లేకపోలేదు. మరి అక్కడ అరణ్య ప్రదేశంలోకి ఆవిడ వెళ్ళి ఒరిజినాలిటీ
అల్లా ఒరిజినల్ ఆ కొండల మీద చెక్కబడి ఉంటే వాళ్ళ పురాతనవి హాగర్ తీసుకెళ్ళి హాగరు ఇదే రైట్ అని ఇస్మాయిల్ అందరూ వాళ్ళు రైట్ చేశారు. అయితే అబ్రాహాంకి పెద్ద కొడుకు ఎవరు? ఇక లెక్కేసుకోండి. సారాకి పిల్లలు లేరు, వెనక్కి పుట్టారు కదా తర్వాత. అబ్రాహాం పెద్ద కొడుకు వీళ్ళు ఇస్మాయిల్ హాగర్ తన పిల్లలే, వాళ్ళు ముస్లిమ్స్. మరి వాళ్ళు ఒరిజినల్ యుహోని తెచ్చారు. భూమి మీద బైబిల్ ఉన్నట్టు ఉంటుంది. భూమి నిరాకారంగా ఉండు, శూన్యంగా ఉండు, అగాధ జన్మలపై దేవుని ఆత్మ అల్లాడుచున్నదండి. అక్కడ యెహోవా అని అక్కడ లేదు ఆదికాండం మొదట్లోనే. తర్వాత వీళ్ళుంటే అది యెహోవా పెట్టారు. యేసుప్రభు పోనీ ఎక్కడైనా యెహోవా నా తండ్రి అని చెప్పాడా? చెప్పలేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు 249 దేశాలకి ఒక 60 దేశాలు ముస్లిమ్సే యెహోవాని అల్లాని నమ్మిన వాళ్ళే. మరి 160 దేశాలు క్రైస్తవులు. అది క్రైస్తవులు ఎలాగయ్యారు? అపొస్తలుడైన పౌలు క్రైస్తవ మతాలను, ఎన్నో మతాల్ని, ఎన్నో సంఘాలు పాడు చేయడానికి ఆయన హింసించడానికి వచ్చాడు. అప్పుడు నా సంఘం నువ్వు పాడు చేస్తావని దేవుడు ఆయన పట్టుకుని గుర్ర మీద ఆయన వెళుతూ పడగొట్టిగా అప్పుడు కళ్ళు పోయి ఈయన రక్షకుడు యేసుప్రభు అని ఆయన నమ్మే ముందుకు వచ్చాడు. అప్పుడు వెంటనే ఆయన నమ్ముకొని యేసే క్రీస్తు ఇంకెవరు కాదు అనేసి ఆయన తెలియపరిచాడు. యేసుక్రీస్తు దేవుడు అనేది క్రిస్టియన్స్. అయితే ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే యేసుప్రభు ఖచ్చితంగా దేవుడు. ఆయన ఎంతైనా హింసలు పెట్టినా ఏదైనా నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా తండ్రి అంటే అనేక నివసం కాదు తండ్రి 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 అన్నాడు. అవును దేవుడు అంటే అవును మీరేనేంటి అన్నాడు. నీ దేవుడు అని ఎలా తెలుస్తుందంటే తెలీదా? నీ తండ్రి పంపితే నేను వచ్చానంటాడు. ఎలాగుంటాడు తండ్రిని చెప్పమంటే నన్ను చూస్తే మీకు తెలీదా? చచ్చిపోయిన లేపుతున్నాడు, ఆ పరిశుద్ధంగా ఉంటాడు. ఈ పరిశుద్ధత పాటించిన దేవుడే కదా. ఆ పరిశుద్ధత ఒక ఇది కాదు కానీ అలవాటు అయిపోయింది యెహో అని. అల్లా దగ్గర చేస్తారు. అక్కడ మసీదులో ఎంతమంది జనాలు వెళ్తే అంతమంది కూడా చేతులు కొడుకుని వెళ్ళడానికి అందరికి పైపులు ఉంటాయి. వాళ్ళు శుద్ధీకరణ ఎక్కడైనా పాసుకెళ్ళినా శరీరం శుంఠి చేయబడుతుంది వాళ్ళ బాడీకి శరీరం అంతా అక్కడ. ఎందుకంటే శరీరాన్ని శుంఠి అనగా శరీరంలో చివరి భాగం అక్కడ కట్ చేస్తారు, ప్రైవేట్ పార్ట్ చిన్న మీదని. ఎందుకంటే పాపం తలంపులు మనకు ఉండకూడదు దేవుడిని నమ్మినప్పుడు. అది ఎక్కువ శాతం ఉండకూడదు. అలాగని కాపురాలు చేయడం జీవితాలు మారేయడం కాదు. కానీ ప్రతిది అదే 24 గంటలు అనుకో. ఎందుకంటే సాతానుగాడు మనం పట్టుకొని ఆడేస్తాడు ఆ వీక్నెస్ని బట్టి. కాబట్టి ఫ్యామిలీకి కొన్ని నిబంధనలను బట్టి భార్యలు ఉండొచ్చు, 1000 మంది భార్యలు ఉండొచ్చు. అందరూ దావీదు కాలకి ఉన్నారు, వేరే సంగతి. పద్ధతి గల పెళ్లి చేసుకున్న భార్యలు ఉండాలి అంతే. వాళ్ళకి పోషకర్తను పెట్టాలి, పెళ్లి చేసుకోవాలి. అంతేగాని అక్కడ చిల్లర వ్యాపారం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అందుకే లిమిట్ లేదు. పిల్లలు ఎంతమంది అంత పుడతారు, పాపం చేయరు. ముస్లిమ్స్లో వాళ్ళు ఎంతమంది అయితే భార్యలు అంత చేసుకుంటారు, న్యాయం చూపిస్తారు. ఆపరేషన్లు ఇవన్నీ వేరే సైన్స్ ప్రకారం అందరూ బయట చేసుకుంటారు. కానీ అక్కడ కాదు. అది ఈ పరిశుద్ధంగా జీవిస్తారు వాళ్ళు. ఉపవాసం ఉండేటప్పుడు కూడా ఆ మిగిలిన డబ్బుని పేదలకు పెడతారు. అది పక్కన పెడతాం. సరే, ఇక్కడ యేసు ఖురాన్లో ఉంది. యేసు మేఘారుడే వచ్చినని ఖురాన్లో 43-68 ఉన్నది, అందరూ చూస్తారని. అలాగే ప్రకటన గ్రంథం ఉన్నది 7వ అధ్యాయంలో యేసు మేఘారుడు వచ్చిన. ఈ ఖురాన్లో ఎక్కడెక్కడ ఉందో అన్ని దగ్గరలోనూ యేసు ప్రభు ఉంది. ఎందుకు ఉన్నది? అసలు ఇది అల్లా కుమారుడే యేసు ప్రభు. ఎందుకంటే ఆ ఒక ప్రవక్తలు ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు. అందుకే ఎక్కడ దారి తెప్పమని అల్లానే ప్రార్థిస్తారు. యేసు ప్రభు వచ్చిన ఒక ప్రవక్త అంటారు. దేవునితో వస్తాడు, దేవునితో వెళ్తాడు, ఆయన అభిషక్తుడు అని వీళ్ళు చెప్తారు. వాళ్ళు కూడా రాంగ్ చెప్పరు. మరియ కూడా ఆయన తల్లే అని. ఆవిడ పరిశుద్ధంగా జీవించింది, ఈయన పరిశుద్ధుడు తండ్రి అల్లా పరిశుద్ధుడు శుద్ధీకర అని చెప్పుకొస్తుంటారు. ఇవన్నీ ఆయన ఎక్కడ కూడా పోనే ఫలానో నేను తండ్రి అని లేదు. వాళ్ళ తండ్రిని ప్రార్థిస్తారు, మనం యేసుప్రభు తండ్రిని ప్రార్థిస్తాం. మరి యెహోవా అంటే దావీదు అని జరిగిన స్టోరీలే. దేవునికి కూడా పేరు మార్చారు. యెహోవా అని ఏదేదో యా అని, ఇంకో భాషలను 3-4 భాషలు యా అంటారు. ఆ యా అనేది కూడా అలాగే ఎన్నెన్నో ఉన్నాయి. ఒక దేవునికి పేర్లు పెడతాం. దేవునికి పేరు పెట్టిన వాళ్ళ మనం కాదు, పెట్టకూడదు. దేవునికి ఒకే పేరు, యేసు అనగా రక్షకుడు, ఆయన రైటు. అలాగే అల్లా ఫస్ట్ నుంచి ఉన్నవాడు. అల్లా గుర్తు అక్కడ మోన్ ఉంటుంది, సందమామ మోన్. యేసుప్రభు గుర్తు స్టారు, యేసుప్రభుని పుట్టింది చూపించింది స్టారు. అల్లాని ఈ రోజు చూపిస్తుంది మోను, మొదటి నుంచి ఉన్నది కాబట్టి మోన్ అదే. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము యేసుప్రభు ఎక్కడైనా సరే యెహోవా దేవుడినే నా తండ్రి అని చెప్పడం అనేది లేదు.
ఆగరు అబ్రహం భార్య కాబట్టి ఆమె అరణ్య ప్రదేశానికి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయి అల్లాని ఖచ్చితంగా మార్చుకొని పేరు మార్చుకొని ఏం లేక చాలా శుద్ధీకరంగా ఏది మార్పు చేర్పులు చేయలేదు వాళ్ళు. అలాగే ప్రార్థిస్తున్నారు. యేసు ప్రభు పేరు కూడాను ప్రవచనం ద్వారా చెప్పబడిందే పెట్టారు అంతే. ఇమానుయేలు తోడునుగాక అని. అలాగే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తి అంటే పరిశుద్ధ ఆత్మడు. ఆయన కొన్ని బిరుదులు ఎక్కడ కూడా దేవదూత చెప్పిందే పెట్టారు, మానవుడు పెట్టింది కాదు. మరి ఇవన్నీ యెహోవా ఇవన్నీ మానవుడు అక్కడక్కడ ఇవి రాసేటప్పుడు ఇవి పొందుపరిచేటప్పుడు పేర్లు మారితే అక్కడ ఏమవుద్ది, దేవుని ఆత్మ రావు పేర్లు మారిస్తే. మనం ఏమేమి పేర్లతో ఉంటాము. చర్చిలోకి వెళ్ళగానే దేవుని ఎందుకు పెడతారు? అపవిత్రమైన పేర్లతో మనం వెళ్తాం. పరిశుద్ధమైన పేర్లు బైబిల్లో ఉన్ని పెడతాం మంచి కాబట్టి. అది మనం ఎవరికి కూడా పేరు మార్చకూడదు. అలాగే దేవుళ్ళు అయిపోయినాయి. ఎందుకంటే సాతాను భూమి మీద ఉంది. ఎక్కడిది పేరు మారిందో మతలపు అయ్యిందో అందులో సాతాను వచ్చేస్తుంది కాబట్టి. అసలు యేసు ఎవరు, యేసు ఎవరు, పలానా తండ్రి నేను, పలానా కొడుకును, పలానా ఈ యెహోవా నా తండ్రి అన్నాడా అని చూసుకుంటే బైబిల్లో ఉంటే రిఫరెన్స్ నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. నాకు కామెంట్ పెట్టండి. యెహోవా నా తండ్రి అని యేసుప్రభు అన్నిటి ఎక్కడైనా ఉందని. మొత్తం సువార్త 4 సువార్తలు యేసుప్రభు గురించి ఉంటాయి. ఎక్కడైనా ఉందంటే 4 సువార్తలు ఎక్కడా ఉండదు. ఈ కొత్త నిబంధన ఇది, అది పాత నిబంధన. దీనికి లింక్ ఎట్టేశారు. స్టోరీ ఒకటే. వాళ్ళు ముస్లిమ్స్లో కూడా దావీద్ అంటారు, దావీదు అంటారు. అలాగే అన్ని పేర్లు ఉన్నాయి అక్కడ. ఇస్మాయిలు మొత్తం అబ్రహాంకి ఇబ్రహీం అంటారు వాళ్ళు. ఇస్మాయిలు అలాగే ఇసాక్కి ఇలా వాళ్ళ పేర్లు సేమ్ టు సేమ్ బైబిల్లో ఉన్నవి. ప్రవక్తలందరూ అందులో ఉన్నారు. క్లియర్గా జరిగింది. అక్కడ పేరు ఏది అందులో మారలేదు. అయితే ఇందులోనవా యేసుప్రభు రైట్, యేసుప్రభుకి ఏం మార్చలేదు. బైబిల్ కరెక్ట్. అందులోన యెహోవా కరెక్ట్, యెహోవా కాదు అల్లా కరెక్ట్ ఖురాన్లో. మరి ఈ మధ్యలోనే యెహోవా అనేది యెహోవా వీరు కొన్ని మతాలు బోర్డులో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే యేసుక్రీస్తు తెలుసు కాబట్టి యేసు నామం మీద ప్రార్థన చేయండి చాలు. మనకి ఇవన్నీ కాదు. కాకపోతే తెలుసుకోవడానికి గురించి అది. ముస్లిమ్స్ ఉన్నారు 60 దేశాలు. వాళ్ళు ఈ అల్లా నామం మీదే పరిశుద్ధంగా జీవిస్తారు. అలాగే చాలు. అది నిజమైనది. అది అది ఇది ఒక ఆత్మే. మనం ఒకే ఆత్మపై పానం చేయున్నాము అని చెప్తాడు యేసుక్రీస్తు. ఒకే ఆత్మను మీరు పొందుకోండి, ఒకే ఆత్మతోని ప్రవశించండి. ఆ ఆత్మ మీలోకి వచ్చి బోధిస్తుంది, మీరు కాదని ప్రభు చెప్పు. థ్యాంక్ యూ.